1 మినిట్ అనేది శీఘ్రస్ఖలనం కిందకే వస్తుంది. యావరేజ్ 3 నిమిషాలు, కొద్దిమంది 5 నిమిషాలు, కొద్దిమంది అరగంట, గంట కూడా చేసినామని నాకు పేషెంట్లు చెప్తుంటారు. బట్ అది గొప్పలు కావచ్చు, నిజం కావచ్చు. బట్ లిటరేచర్లో ఏమిటంటే ఎనీథింగ్ లెస్ దాన్ 3 minutes వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్. ఎస్పెషల్లీ 1 minute ఈజ్ ఇన్సఫిషియంట్ ఫర్ ది ఫిమేల్ టు గెట్ సాటిస్ఫైడ్. కనుక అమ్మాయిని తృప్తిపరచాలంటే 1 నిమిషం కన్నా తక్కువ ఉండడం అనేది ఇబ్బందికరమైన విషయం. దీన్ని ఇదివరకు ప్రిమెచ్యూర్ ఇజాకులేషన్ అనేవాళ్ళు, ఈ మధ్యకాలంలో టర్మినాలజీ మారిపోయింది, ఎర్లీ ఇజాకులేషన్ అంటాం. ఈ ఇజాకులేషను రాగానే అంగం మెత్తబడిపోతుంది, ఫ్లూయిడ్ రాగానే మెత్తబడిపోతుంది. దీనికి రకరకాలైనటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. డపాక్సిటిన్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంది. దీని ట్రేడ్ నేము మనకు డ్యూరాలాస్ట్ అనే చాలా ఫేమస్ ట్రేడ్ నేము. డ్యూరేషన్ లాస్టింగ్ డ్యూరాలాస్ట్. దీని లోపల మందు పేరు డపాక్సిటిన్. దీనికన్నా ముందు పారాక్సిటిన్ అని ఇట్లాంటి కొన్ని డ్రగ్స్ కూడా ఉండేవి. ఫ్లూడాక్ అని, ఇప్పుడు అవన్నీ కూడా మానేశారు. సో ఎస్పెషల్లీ ఇది రోజు వేసుకోవాల్సిన పని లేదు. పారాక్సిటిన్ వేసుకుంటే రోజు వేసుకోవాలి. ఇది ఆన్ ది డే ఆఫ్ శృంగారం మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. సో దీని బేసిక్ ఇది. యూజువల్గా ఈ మగవాళ్లకు ఎక్కువ టైం చేయాలన్నది ఇవాళ కొత్తగా వచ్చిన ఆలోచన కాదు. రాతియుగం కాలం నుంచి కొన్ని గుహలలో కొన్ని రాళ్ళు దొరికాయి. రాళ్లను వాళ్ళు కష్టపడి పెద్దగా ఇన్స్ట్రుమెంట్స్ లేని టైంలో కూడా పినిస్ మోడల్లో చెక్కి పెట్టేశారు. సో దాన్ని వాళ్ళు డిల్డోల్ అంటారు. బహుశా దాన్ని వాళ్ళు అప్పుడు శృంగార సమస్యల నుంచి బయటపడేందుకు, అమ్మాయిని తృప్తిపరిచేందుకు వాడి ఉంటారు. సో చాలా పూర్వకాలం నుంచి జరుగుతున్నది. రెండు విషయాలలో సైన్స్ ప్రోగ్రెస్ అయింది. ఒకటేమో శృంగారం గురించి, రెండోది బంగారం గురించి. రాగిని బంగారం చేయాలని చాలా సంవత్సరాలు రసవాదులు అనేవాళ్ళు రాగి మెర్క్యూరీ కలిపి వాళ్ళు ట్రై చేసేవాళ్ళు. కానీ అది కాలేదు. ఎందుకంటే బంగారం న్యూక్లియస్, ఎలక్ట్రాన్స్ అని ఉంటాయి. న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్స్, న్యూట్రాన్స్ వల్ల దాని బరువు వస్తూ ఉంటుంది. ఒక్కోసారి కలర్ మారినా అంత మాత్రాన అది కాకపోవచ్చు. సో బంగారానికి కనుక్కునేందుకోసం సైన్స్ బాగా డెవలప్ అయింది. శృంగారం కోసం కూడా చాలా సైన్స్ డెవలప్ అయింది. ఇవాళ మనం వినేటువంటి యాంజియోగ్రామ్స్, హార్ట్కి చేసే యాంజియోగ్రామ్స్ కానీ, తర్వాత బైపాస్ సర్జరీస్, ఇవన్నీ కూడా శృంగారం కోసమని ట్రై చేశారు. అవన్నీ ఫెయిల్ అయిన తర్వాత అవి హార్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయినాయి. సో శృంగారం గురించి చాలామందికి చాలా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు, జరుగుతున్నాయి. ఇంకా సైన్స్లో ఇంకా ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.